యుద్ధం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు, శత్రువును ఓడించడం మాత్రమే. మరోసారి దాడికి దిగాలంటే బద్దలు బాషింగాలయ్యేలా, వీపు విమానం మూత మోగేలా, చెంప చెల్లుమనేలా అక్కడక్కడ కొన్ని చురకలు పెడితే సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ మొసాద్. ఈవెన్ అమెరికా నిఘా సంస్థ CIA కూడా మొసాద్ తరువాతే. కమాండ్ చేసేవాడి కంఠం కోసేస్తే అరిచే గొంతు, జరిగే తంతు రెండూ ఆగిపోతాయి అనేదాన్ని ఇజ్రాయెల్ దేశం చాలా గట్టిగా అమలు చేసింది. ప్రపంచ దేశాలు తమను పరాయి వాళ్ళుగా చూసిన సమయంలో ఇండియా ఒక్కటే తమని ఇంటి మనుషులుగా ట్రీట్ చేసింది. శత్రువులను ఆడుకోవాలన్నా, స్నేహితులను ఆదుకోవాలన్నా ఇజ్రాయెల్ ఎప్పుడు వెనకడుగు వేయదా అనడంలో ఎలాంటి సందేహం లేదు. యుద్ధం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు, శత్రువును ఓడించడం మాత్రమే. ఇదే సిద్ధాంతాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్ నిరూపిస్తే ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగిస్తోంది. శత్రువుని చంపాలి అనుకుంటే ఒక టార్గెట్ ఉండదు, ఒక లక్ష్యం అవసరమే లేదు. విచ్చలవిడిగా బాంబులు, మిసైళ్లు విసురుతూ శత్రు దేశాన్ని సర్వనాశనం చేసేయొచ్చు. కానీ వారిని ఓడించడమే లక్ష్యమైనప్పుడు బుద్ధి కలిగేలా, మరోసారి దాడికి దిగాలంటే బద్దలు బాషింగాలయ్యేలా, వీపు విమానం మూత మోగేలా, చెంప చెల్లుమనేలా అక్కడక్కడ కొన్ని చురకలు పెడితే సరిపోతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం గురించే ముచ్చటించుకుంటున్నాయి. సింపుల్గా ఈ దేశాల మధ్య ఉన్న శత్రుత్వం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఒక జూడిష్ కంట్రీ, ఇరాన్ అనేది పక్కా ముస్లిం దేశం. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే దాని మీదే ఈ యుద్ధ క్రీడ కొన్ని తరాలుగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశం మీద దాడి చేసింది. ఎందుకు చేసింది? ఇరాన్ దేశం ఎలాంటి అనుమతులు లేకుండా ఆటం బాంబులు తయారు చేసుకోవడానికి సిద్ధపడుతోంది. సరే, ఇరాన్ దేశం తయారు చేసుకుంటే ఇజ్రాయెల్కి టెన్షన్ ఎందుకు? ఎందుకంటే ఇరాన్ గనక అణు ఆయుధాలను సిద్ధం చేసుకుంటే అది ప్రపంచ నాశనానికే తప్ప మరోటి కాదు. అందుకే ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశంలో ఉన్న అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి రెడీ అయింది. ఎందుకంటే ఆ మధ్య ఇజ్రాయెల్ దేశం మీద హమాస్ అనే తీవ్రవాద సంస్థ దాడులకు దిగింది. ఆ హమాస్ అనే తీవ్రవాద సంస్థకు తిండి పెట్టింది, పాలు పట్టింది, ఆయుధాలను సప్లై చేసింది ఇరాన్ దేశమే. ఈ శత్రుత్వం అంతకు ముందు నుంచే ఉన్నప్పటికీ ఈ దాడులతో ఇజ్రాయెల్కు చిర్రెత్తుకొచ్చింది. ఇరాన్ అణుచర్యలు కూడా తారాస్థాయికి చేరుతుండడంతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద మరింతగా దృష్టి పెట్టి నేడు నేలను నాకించే స్థాయికి తీసుకెళ్లింది. మన ఇండియాకు రక్షణకు సంబంధించిన నిఘా సంస్థ రా, పాకిస్తాన్ దేశపు నిఘా సంస్థ ఐసిస్, అలాగే ఇజ్రాయెల్ దేశపు నిఘా సంస్థ పేరు మొసాద్. మనం కొన్ని గూఢాచారి స్టోరీ లైన్తో వచ్చిన సినిమాలను చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం కదా. అలాంటి సినిమాల కంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ ఇజ్రాయెల్ దేశపు మొసాద్ చర్యలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ మొసాద్. ఈవెన్ అమెరికా నిఘా సంస్థ CIA కూడా మొసాద్ తరువాతే. అలాంటి మొసాద్ ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న దాడులకు వారే వా అనిపించేలా స్కెచ్ వేసింది. మొసాద్ టీం చేసిన ఆపరేషన్స్ గురించి వింటూ ఉంటే హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుంది. ఇజ్రాయెల్ మీద ఈగ వాలాలన్నా కూడా మొసాద్ ముందుగానే పసిగట్టేస్తుంది. వీరి ఆలోచనలో టూత్పేస్ట్ కూడా తూటా పేల్చినంత పని చేయగలదు. మెసేజ్ పంపించే పేజర్ కూడా ప్రాణాలు తీసే వెపన్లా మారగలదు. మొసాద్ గురించి మరింతగా మాట్లాడుకునే ముందు ఒకసారి ఇండియా ఆర్మీ మీసం మెలేసిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం. పహల్గామ్లో టెర్రరిస్టులు చేసిన చర్యకు పాకిస్తాన్ లోపలికి దూసుకెళ్లి అక్కడి టెర్రరిస్ట్ క్యాంప్లను బూడిద చేసి పంచనామాకు కూడా దొరకని స్థితిలో వారిని చితక్కొట్టింది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ చర్యకు ముందు భారత ప్రభుత్వం దేశమంతటా మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నామని ప్రకటించి ఇటు దేశ ప్రజలను, అటు ప్రపంచ దేశాలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ అదే రోజు రాత్రి మన జవాన్లు పాకిస్తాన్ దేశంలో దీపావళి జరుపుకొని తిరిగొచ్చి దిగ్విజయంగా ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతి భారతీయుడు గుండె నిండా జై జవాన్ నినాదాలతో హోరెత్తిపోయేలా చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం అదే స్ట్రాటజీని ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది. ఇరాన్ మీద దాడికి ముందు పాలస్తీనా దేశంలోని గాజా నగరంలో బందీలుగా ఉన్న తమ దేశపు పౌరులను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ దేశం క్యాబినెట్ మీటింగ్ అంటూ తమ మంత్రులందరికీ పిలుపునిచ్చింది. ప్రపంచం కూడా ఇదే నమ్మింది. అంతెందుకు, వారి మంత్రులకు కూడా అసలు విషయం తెలియదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మొసాద్ చీఫ్తో పాటు మరో రక్షణ సంబంధించిన మంత్రికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లయన్ చేయబోతున్నామని. ఇక ఆ తర్వాత ఇజ్రాయెల్ అర్ధరాత్రి చేసిన దాడులకు ఇరాన్ దేశం ఉలిక్కిపడింది. దాడికి ముందు ఈ సస్పెన్స్కు మరింత బలం చేకూరేలా ఇజ్రాయెల్ దేశపు ప్రధాని వారం రోజులు సెలవు తీసుకోనున్నట్టు ప్రకటించి
తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నమ్మించాడు. దీనితో పాటు ఇజ్రాయెల్ దేశపు ప్రధాని కార్యాలయం కూడా తమ ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు అఫీషియల్గా ట్వీట్ పోస్ట్ చేసింది. హైలైట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ దాడులను తమ దేశం నుంచి చేయలేదు. ఈ ఆపరేషన్ కోసం 2 ఏళ్ల నుంచే ప్లాన్ చేస్తూ ఫైనల్గా ఆపరేషన్ రైజింగ్ లయన్ను సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తోంది. ఇరాన్ దేశపు రాజధాని టెహరాన్ నగరానికి దగ్గరలోనే ఇజ్రాయెల్ దేశం తన డ్రోన్ల స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడైతే తమకు ఆర్డర్స్ వచ్చాయో ఇజ్రాయెల్ సైనికులు ఇరాన్ దేశపు అణుస్థావరాల మీద దాడికి దిగారు. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ కేవలం ఇరాన్ దేశపు అణుస్థావరాలు మాత్రమే. అందుకే ఇరాన్ దేశపు క్షిపణి స్థావరాలను ధ్వంసం చేస్తూ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ను ఏకిపారేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలతో అణుశుద్ధి కేంద్రాలతో పాటు ఇంపార్టెంట్గా ఉన్న మిలిటరీ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసినప్పటికీ అప్పటికే ప్రిపేర్డ్గా ఉన్న ఇజ్రాయెల్ దేశం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ చీఫ్తో పాటు ఇరాన్ దేశపు న్యూక్లియర్ వ్యవస్థకు సంబంధించిన పలువురు సైంటిస్టులు కూడా మరణించారు. కమాండ్ చేసేవాడి కంఠం కోసేస్తే అరిచే గొంతు, జరిగే తంతు రెండూ ఆగిపోతాయి అనేదాన్ని ఇజ్రాయెల్ దేశం చాలా గట్టిగా అమలు చేసింది. రహస్య ఆపరేషన్ల ప్లానింగ్లో తాము ఎంతటి శక్తివంతులో ఇజ్రాయెల్ దేశపు రక్షణ నిఘా సంస్థ మొసాద్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. ఒకనాడు ఇరుగు పొరుగున ఉన్న 6 ముస్లిం దేశాలు ఒకేసారి ఇజ్రాయెల్ దేశం మీద పడ్డా జూలు విదిల్చిన సింహంలాగా 6 దేశాలను బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టించింది ఇజ్రాయెల్. ఇండియాకు 24 గంటలు తోడుగా నిలబడే దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పుల్వామా అటాక్ చేస్తే బదులుగా భారత్ పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతాన్ని బ్లాస్ట్ చేసి పాడేసింది. ఆనాడు మనకు కావాల్సిన ఆయుధాలను అందించింది ఇజ్రాయెల్ దేశం. అయితే నేడు ఇరాన్ మీద దాడికి దిగే ముందు అలాంటి యుద్ధ సామాగ్రినే ఇజ్రాయెల్ కోసం పంపించి మిత్రధర్మాన్ని నిలబెట్టింది ఇండియా. భూమి లోపల ఉన్న బంకర్లలో దాగున్న వారిని సైతం హతమార్చే బంకర్ బస్టర్ బాంబ్స్ను ఇచ్చిపుచ్చుకున్నాయి ఇండియా, ఇజ్రాయెల్ దేశాలు. జూయిష్ వర్గానికి చెందిన ప్రజలను ఒకనాడు ఇండియా గుండెల్లో పెట్టుకొని ఆశ్రయం కల్పించింది. ప్రపంచ దేశాలు తమను పరాయివాలుగా చూసిన సమయంలో ఇండియా ఒక్కటే తమని ఇంటి మనుషులుగా ట్రీట్ చేసింది. అందుకే ఇజ్రాయెల్ దేశానికి కానీ ప్రజలకు కానీ ఇండియా అంటే ఎనలేని గౌరవం. టెక్నాలజీలో నెంబర్ 1, ఇంటెలిజెన్స్లో నెంబర్ 1, మిలిటరీ ఆపరేషన్స్లో కూడా నెంబర్ 1. కొన్ని దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ చిన్నదే, అయినా వారి సంకల్ప బలం పెద్దది. శత్రువులను ఆడుకోవాలన్నా, స్నేహితులను ఆదుకోవాలన్నా ఇజ్రాయెల్ ఎప్పుడు వెనకడుగు వేయదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ చేపట్టిన చర్యలకు కన్క్లూజన్ ఎప్పుడో, ఇరాన్ వంటి దేశాలకు బుద్ధి వచ్చేదెన్నడో. ఈ పరిణామాలు ఎక్కడ ముగుస్తాయో కాలమే నిర్ణయించాలి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.